ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు దేవుడితో కూడా నడిచినవాడు, నీతిమంతుడు, నిందారహితుడై ఉన్నాడు. అంటే పాత నిబంధనల ధర్మశాస్త్రము ఉందండి ఆదికాండంలో? లేదు. కానీ దేవుడి దృష్టికి కృప ఇక్కడ ఏమి లిఖితమైందంటే కృప పొందినవాడాయను. అంటే కృప ఎక్కడ ఉన్నది? స్టార్టింగ్లోనే ఉంది. దేవుడు కృప అనేది మానవుల మీద అప్పుడు నుంచే ఉందండి, ఫస్ట్ నుంచే ఉంది. దేవుడు కృప లేకుండా నీవు నేను బ్రతకలేము కదా. దేవుడు కృప అనేది కృప, దేవుడు దృష్టికి కృప పొందినవాడాయను నోవాహు. నేను పుట్టక ముందు నుంచే దేవుడిని ఎరిగి ఉన్నారంట కొందరు. ఒక అమ్మకు నాకు చిన్న సంభాషణ జరిగింది. నేను పుట్టక ముందు నుంచే ఆమె దేవుడిని ఎరిగి ఉన్నది నాకు తెలిసి. 40 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఎరిగిందంట ఆమె. వాళ్ళ పిల్లలు మనవరాళ్ళు పెద్ద పెద్దోళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి మనవరాళ్ళకు కూడా ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళే. కానీ ఆమె వాదించింది ప్రభువు చనిపోయినప్పుడు కాడ నుంచే కృప అనేది వచ్చిందంటది. ప్రభువు 2000 సంవత్సరాల క్రితం వచ్చినాడు. నోవాహు ఎప్పుడున్నాడండి? ఎప్పుడున్నాడు నోవాహు? ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుందన్నమాట. దేవుడి దృష్టికి, యెహోవా దృష్టికి నోవాహు ఏం పొందాడండి? కృప పొందాడంట. కృప అనే పదం అక్కడే ఉన్నది. కృప పొందినవాడాయను. కృప పొందినవాడాయను. కృపతోనే నోవాహు రక్షించబడ్డాడండి. కేవలం కృప వలననే నోవాహు రక్షించబడ్డాడు, నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఆయన కృపతోనే చూశాడు అప్పుడు నోవాహుని నిందారహితుడుగా. ఆ తరములో చూసుకుంటే అతడే నీతిమంతుడుగా, నీతితో జీవించిన వ్యక్తిగా నోవాహు గారు కానొస్తాడు. ఆ నోవాహు సంతానం నుంచి వచ్చిన వారు ఇప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనులు. అవునా? కాదనలేరు కదా.